Another whitewash. We are world champions till today. Till today, we are on the first rank on ICC T20 international rankings. Now onwards, no, it's moved down to second, and England was top. England versus India ఫిఫ్త్ T20. ఇంగ్లాండ్ వచ్చేసరికి 56 రన్స్ తేడాతో గెలిచారు. దే సెట్ హ్యూజ్ టార్గెట్ 257 రన్స్, అండ్ ఇండియా వచ్చేసరికి 201 రన్స్ చేసి 56 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఎవరెవరు పర్ఫామ్ చేయట్లేరు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మంచి మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చేసరికి హ్యారీ బ్రూక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఈ సిరీస్లో. వేరే లెవెల్లో ర్యాంప్ అడిచ్చాడు ఇవాళ కూడా. అండ్ జాస్ బట్లర్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇండియా నుంచి చూసుకుంటే సంజు శాంసన్ అట్లా స్పార్క్ వచ్చిపోయింది. శ్రేయస్ అయ్యర్ అట్లా స్పార్క్ వచ్చిపోయింది. ఇషాన్ కిషన్ మంచిగా రన్ ఇచ్చాడు. అండ్ తిలక్ వర్మ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. మనోడు ఎప్పుడెప్పుడు డ్రాప్ చేస్తామన్నప్పుడు జయ్యని లేస్తాడు. యా, లెట్స్ టాక్. సో మెనీ థింగ్స్ టు డిస్కస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే ఇండియా ప్లేయర్స్ వచ్చేసరికి మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారు బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల 6:30కి రావాల్సిన టాస్ పడాల్సింది 7:15కి పడింది బికాజ్ ఆఫ్ టాస్. అక్కడ చూసుకుంటే మ్యాచ్ వచ్చేసరికి 7:30కి స్టార్ట్ అయింది. ఇండియా ప్లేయింగ్ లెవెల్లో 2 చేంజెస్. సుయాన్ షెర్జే వచ్చాడు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో, అలాగే వైభవ్ సూర్యవంశీ ప్లేస్లో సంజు శాంసన్ వచ్చాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ యూజువల్గా టాస్ గెలిచాడు. సో శ్రేయస్ అయ్యర్ యాజ్ లెవెల్ ద ధోనిస్ రికార్డ్. సో కన్సిక్యూటివ్గా 7 టాస్లు గెలిచాడు. 7 తలా ఫర్ ఎ రీజన్. అండ్ సో ఫస్ట్ స్టార్టింగ్లో పవర్ ప్లేలో మంచిగా డీసెంట్గా, సెకండ్ ఓవర్లో వచ్చేసరికి రన్ మిషన్ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసరికి పిల్సాల్ట్ వికెట్ తీశాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ కొంచెం మంచిగా ఆడుతూనే ఉన్నాడు. పవర్ ప్లేలో మంచిగా రన్ ఇచ్చాడు. అండ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ప్రిన్స్ యాదవ్, హ్యారీ బ్రూక్ 3 రన్స్ దగ్గర శివం దుబే వచ్చేసరికి క్యాచ్ డ్రాప్ చేశాడు. దాని తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చేసరికి 2 ర్యాపిడోలు 2 సిక్సర్లు కొట్టాడు. ఆ 7th 8th ఓవర్లో కొంచెం డీసెంట్గానే తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చేసరికి రెచ్చిపోయాడు. ఆ 7th 8th ఓవర్లో కొంచెం డీసెంట్ తర్వాత ప్రిన్స్ యాదవ్ వేసిన బౌలింగ్లో కానీ, అక్షర్ పటేల్ బౌలింగ్లో కానీ రఫ్ ఆడించి 19 బాల్స్లోనే 50 కంప్లీట్ చేశాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ బట్లర్ వచ్చేసరికి స్టిల్ 43 సంవేర్ అట్లా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ 10 to 15 ఇద్దరు రెచ్చిపోయారు. సో కొన్ని మధ్యలో కొన్ని డీసెంట్స్ ఓవర్ వచ్చాయి. 14 ఓవర్ సుయాన్ శర్మ వేసిన దానిలో హ్యారీ బ్రూక్ 2 6లు 1 4 కొట్టాడు. 15th ఓవర్ ప్రియాన్స్ యాదవ్ వేసిన బౌలింగ్లో అయితే బట్లర్ 2 6లు 2 4లు కొట్టాడు. సో ఆల్మోస్ట్ 15 ఓవర్స్కే వాళ్ళు 190 స్కోర్ దాకా స్కోర్ చేశారు. ఆ తర్వాత ఈవెన్ ప్రతి ఓవర్లో స్కోర్ చేస్తున్నారు. అండ్ అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో బట్లర్ ఒక 6 కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు 51 బాల్స్లో. అదే ఓవర్లో ఈవెన్ హ్యారీ బ్రూక్ 6 కొట్టాడు. ఆ తర్వాత శివం దుబే వచ్చాడు. 19th ఓవర్లో శివం దుబే వచ్చాడు. శివం దుబేలో 2 6లు 1 4 కొట్టాడు బట్లర్. ఆ తర్వాత బట్లర్ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ జాకబ్ బెటెల్ వచ్చాడు. జాకబ్ బెటెల్ కూడా ఈవెన్ తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత జాక్స్ వచ్చాడు. జాక్స్ వచ్చి రాగానే 6 బాధేశాడు. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ప్రిన్స్ యాదవ్ చాలా అంటే చాలా బాగా వేశాడు. దానివల్ల హ్యారీ బ్రూక్ వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ ద గ్రేట్ సెంచరీ డిజర్వ్, బట్ 95 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. హీ వాజ్ అన్బీటెన్, నాట్ అవుట్. సో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 257 రన్స్ స్కోర్ చేశారు. ఇండియా వచ్చేసరికి లక్కీలీ రన్ మిషన్ వచ్చేసరికి స్కోర్ ఇవ్వలేదు. ఓన్లీ 38 రన్స్ మాత్రమే కన్సిడర్ చేశారు. అండ్ ఈవెన్ ఎవరు అక్షర్ పటేల్ అలాగే ప్రిన్స్ యాదవ్ వేరే లెవెల్లో కొట్టించుకున్నారు. ఆల్మోస్ట్ 60+ రన్స్ కొట్టించుకున్నారు. అండ్ ఇంకెవరు ఉన్నారు లైక్ ఇండియా నుంచి చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా బౌలింగ్ చేశాడు. 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే శివం దుబే ఆల్మోస్ట్ 22 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీశాడు. సో 257, దట్స్ ఏ హ్యూజ్ టార్గెట్. సో
చేజింగ్లోకి వచ్చేసరికి చేత బ్యాక్ సంజు శాంసన్ ఇచ్చేసరికి బ్యాక్ వచ్చాడు. అండ్ ఫస్ట్ ఓవర్లో సంజు శాంసన్ వచ్చేసరికి 2 4లు కొట్టాడు జోఫ్రా ఆర్చర్కు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లో కూడా 2 6లు కొట్టాడు. మూడో ఓవర్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ వచ్చేసరికి ఘాట్ అవుట్ జోఫ్రా ఆర్చర్కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ వచ్చి కూడా తను కూడా 4లు 6లు కొట్టుకుంటూ వెళ్ళాడు. సో ఫిఫ్త్ ఓవర్లో శ్యామ్ కరణ్ వచ్చాడు. శ్యామ్ కరణ్ వచ్చేసరికి సంజు శాంసన్ ఫస్ట్ బాలే లైక్ స్ట్రైట్ ఆడదామని చూశాడు, బట్ ఎడ్జ్ తీసుకొని జాకబ్ బెటల్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత అయ్యర్ వచ్చాడు. సో అయ్యర్ వచ్చి కూడా తను కూడా మంచి మంచి షాట్స్ ఆడాడు. వచ్చిన బాలే బౌండరీ కొట్టాడు. సో మంచిగా స్కోర్ లైక్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ మధ్య మంచి మంచి పార్ట్నర్షిప్. సో దే 6 కోసం ట్రై చేయలేదు, బట్ దే వాస్ ట్రయింగ్ ఫర్ 4s అండ్ ఈవెన్చువల్లీ అయ్యర్ గాట్ అవుట్ ఫర్ లియామ్ డావ్సన్ అనుకుంటా. సో లియామ్ డావ్సన్ బౌలింగ్లో అయ్యర్ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ. సో ఇషాన్ కిషన్ వచ్చేసరికి 50 కంప్లీట్ చేశాడు. 50 కంప్లీట్ అయిన తర్వాత తను కూడా అజిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ తను అవుట్ అయిన వెంటనే దూబే బాబాయ్ వచ్చాడు. దూబే బాబాయ్ కూడా షాట్కి వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ హ్యారీ బ్రూక్ మామ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ దాని తర్వాత తిలక్ వర్మ ర్యాంప్ ఆడిచ్చాడు. సో తిలక్ వర్మ డ్రాప్ చేస్తారు, ఇంకా డ్రాప్ వెళ్ళిపోతాడు, ఇంకా వాని మీదే ఫోకస్ ఉంది అన్నప్పుడు ఒక్క బ్యాంగర్ ఇన్నింగ్స్ కొడతాడు ముఖం మీద. ఆ ఇన్నింగ్స్కి మళ్ళీ ఒక 4-5 మ్యాచ్లు అన్ని ఐ మీన్ తిలక్ వర్మని ఎవరు ప్రశ్నించకూడదు, అలాంటిది కొడతాడు. ఏమన్నా ఆడా ఫస్ట్ బాల్ నుంచి ఇంటెన్స్ చూపించాడు. అలాంటి బ్యాటింగ్ కదా మనం తిలక్ వర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. బట్ ఆడుతున్నాడు. బట్ టుడే హీ వాజ్ ప్లేయింగ్ డ్యామ్ గుడ్. సో అద్భుతంగా ఆడాడు. అండ్ తను 50 కంప్లీట్ చేశాడు. దాని తర్వాత నోవేర్ లైక్ చేజింగ్ వచ్చేసరికి ఎప్పుడో వన్స్ అభిషేక్ శర్మ అండ్ సంజు ఘాట్ అవుట్ అక్కడే డిసైడ్ అయిపోయింది చేజింగ్ చేయలేమని. బట్ తిలక్ వర్మ వాజ్ ప్లేడ్ వెరీ వెల్. అండ్ శివం దుబే యాజ్ యూజువల్గా పెద్దగా ఏం ఆడలేదు. సారీ యాజ్ యూజువల్ కాదు, సో కొంచెం ఆన్ ఆఫ్ కనపడ్డాడు. సుహాన్ షర్జా పెద్దగా ఏం ఆడలేదు. అండ్ అక్షర్ పటేల్ ఘాట్ అవుట్. ఈవెన్ తిలక్ వర్మ టంగ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో ఓవరాల్గా చూసుకుంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 201 స్కోర్ చేశారు. అండ్ తిలక్ వర్మ అలాగే ఇషాన్ కిషన్ వచ్చేసరికి 50 కంప్లీట్ చేశారు. ఇంగ్లాండ్ నుంచి చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ 1 వికెట్, అలాగే అదిల్ రషీద్ 1 వికెట్, శ్యామ్ కరణ్ ఇంపార్టెంట్లీ తను వచ్చేసరికి 3 వికెట్స్ చేశాడు. లియామ్ డావ్సన్, జాష్ టంగ్ 1 వికెట్లు తలా 1 వికెట్ పంచుకున్నారు. సో సిరీస్ అనదర్ వైట్ వాష్. సర్పంచ్ సాబు ఏ ముహూర్తాన కెప్టెన్సీ తీసుకున్నాడో ఆశ్చర్యాలే. 7 మ్యాచెస్లో 7 గంగా అర్పణం. లక్కీలీ ఒకటి రెయిన్ వచ్చి సేవ్ చేసింది. బట్ అది డ్యామ్ షూర్ ఓడిపోయే మ్యాచ్లే, దానిలో తిరుగులేదు. ఈవెన్ బట్ రెయిన్ వచ్చి కొంచెం ఆపేసింది. బట్ డ్యామేజ్ ఈజ్ దేర్. 6 మ్యాచెస్ 6 ఓడిపోయాడు. ఫస్ట్ 7 మ్యాచెస్లో 6 లాసెస్. చెప్పడం ఎలా అంటే లైక్ సూర్యకుమార్ యాదవ్కి ఎన్ని లాసులు ఉన్నాయో అలాంటిది అయ్యర్ వచ్చేసరికి రెండు సిరీస్లోనే సెట్ చేశాడు. అండ్ ఇట్స్ ఎ వెరీ హాంటింగ్ సీజన్స్ ఫర్ ఇండియా అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియా. లైక్ వీఆర్ నాట్ వరల్డ్ కప్ ఛాంపియన్స్, వీఆర్ ఛాంపియన్స్. నేను మొన్ననే అన్న ఒక 5 years ఇండియాకు తిరుగుండదు అలాంటి టీం ఉందని. బట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ వే. ప్రాపర్ బ్యాకింగ్ అప్ లేదు. సో సంజు శాంసన్ డ్రాప్ చేయడం కానీ, ఈవెన్ లైక్ ఇఫ్ యు సీ సంజు శాంసన్ డ్రాప్ చేయడం, తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇచ్చాడు. సో వైభవ్ సూర్యవంశీ యాక్చువల్లీ స్ట్రగుల్ కండిషన్స్లో వదిలేశారు. ఇవాళ టార్ రోడ్ దొరికింది, సో అలాంటి పిచ్లు ఆడించాలి. బట్ అన్ఫార్చునేట్లీ సంజు ఆల్సో డిజర్వ్డ్. అండ్ సో
ట్రెడిషనల్లీ లైక్ నార్మల్గా చూసుకుంటే ఇట్ షుడ్ బి డ్రాప్డ్ ఇషాన్ కిషన్, బట్ ఇషాన్ కిషన్ డ్రాప్ చేయలేదు. సో ఐడియల్లీ అబ్వియస్లీ హీ పర్ఫార్మ్, హీ డెలివర్డ్ 50 టుడే. సో వెన్ యూ బ్యాకింగ్ యువర్ ప్లేయర్స్, దే గివ్ దేర్ బెస్ట్. దట్ సమ్హౌ ఇండియా ఈజ్ మిస్సింగ్. సో నెక్స్ట్ చూసుకుంటే న్యూజిలాండ్తో సిరీస్ ఉంది. ఈ సిరీస్ డొల్లా లైక్ ఇంగ్లాండ్ వచ్చేసరికి అవుట్ ప్లే చేశారు. అసలు లైక్ ఎట్లా అంటే ఫుట్బాల్లో ఎంబాపే వచ్చేసరికి, ఫ్రాన్స్ వచ్చేసరికి ఓ పిల్ల ఇండియా మీద అన్నట్టు హ్యూమిలేటింగ్ సిరీస్ ఫర్ ఇండియా. చాలా ఏరియాస్ ఉన్నాయి బౌలింగ్. అసలు బౌలింగ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అట్లీస్ట్ బ్యాటింగ్ కూడా జిజిబి, లైక్ ఫ్లాట్ పిచ్చులకు అలవాటయ్యి ప్రాపర్ క్రికెటింగ్ గ్రౌండ్స్ వస్తే చేతులు ఎత్తేస్తున్నారు. ఇండియా ది నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. లెట్స్ సీ. చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ మళ్ళీ ఒక టేబుల్ లైక్ ఎలాంటిది ఓల్డ్ మెటల్లో లేక ఒక టేబుల్ మీద మొత్తం సెట్ చేసుకోవాలి. ఇవి ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఇష్యూస్ని ఎలా కవర్ చేయాలి ఏంటి అనేది. సో దెర్ వర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షెట్ లైక్ ఇండియా ఐ మీన్ చాలా హోల్స్ కనపడుతున్నాయి. అవన్నీ ఫిల్అప్ చేసుకోవాలి. హోప్ శ్రేయస్ అయ్యర్ అండ్ గౌతమ్ గంభీర్ దే విల్ సిట్ టుగెదర్. ఐఎమ్ డామ్ షూర్ అగైనెస్ట్ జింబాబ్వే సిరీస్లో కూడా ఒకటి సమర్పిస్తారు. ఈజీగా ఒక మ్యాచ్ అయితే సమర్పిస్తారు. లెట్స్ సీ. చూద్దాం. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్. చాలా సోది ఎక్కువైంది. సో నెక్స్ట్ నార్వే మ్యాచ్ ఉంది, అలాగే ఇంగ్లాండ్ మ్యాచ్ ఉంది. వీలైతే ఆ మ్యాచ్ రివ్యూ షార్ట్ వీడియో తీద్దాం. అలాగే షార్ట్తో పాటు లాంగ్ వీడియో కూడా తీద్దాం ఇఫ్ పాసిబుల్. షార్ట్ వీడియో ఎలాగో ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. సో లాంగ్ వీడియో మేబీ యూట్యూబ్ కోసం ట్రై చేద్దాం. అండ్ దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.